అమ్మని అమ్మ బర్త్డే రోజు ఇటువంటి కళ వచ్చింది మనకి. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు లాల్ సినీ ఫ్యూజన్. ఈ రోజు నేను మీ ముందుకు ఒక మూవీ రివ్యూతో వచ్చాను. అదేదో కాదు, ది బర్త్డే బాయ్ డైరెక్టెడ్ బై విస్కీ. నా ఛానల్ కి ఎవరైనా కొత్తగా వస్తున్నట్టయితే ఇప్పుడే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కమింగ్ టు ద స్టోరీ, అమెరికాలో స్టడీస్ పర్పస్ ఒక 5 ఫ్రెండ్స్ వెళ్తారు. అయితే ఆ 5గురిలో ఒకటి బర్త్డే అయితే బాగా గ్రాండ్ గా సెలబ్రేట్ చేయాలని చెప్పి 5గురు కలిసి బాగా ప్లాన్ చేస్తారు. అయితే అనుకోని కారణాల వల్ల బర్త్డే బంప్స్ ఇవ్వడంతో ఒక ఫ్రెండ్ అయితే చనిపోతాడు. అయితే ఆ ఫ్రెండ్ నిజంగా బర్త్డే బంప్స్ వల్లే చనిపోయాడా లేకపోతే ఎవరైనా చంపేశారా అనేది మిగిలిన స్టోరీ. ఈ మూవీలో ప్రతి 10 నిమిషాలకి ఒక హై మూమెంట్ ఉంటుంది. ఇనిషియల్ 20 మినిట్స్ కొంచెం బోర్ కొట్టినా ఎక్కడైతే మూవీ స్టోరీ అయితే స్టార్ట్ అవుతుందో అక్కడి నుంచి అయితే ఎంగేజింగ్ గా బాగా తీశాడు డైరెక్టర్. బై ద వే, డైరెక్టర్ అయితే ఇప్పటిదాకా మాస్క్ అయితే తీయలేదు. ఇది రియల్ స్టోరీ, నేను అందరికి చెప్పలేను అని చెప్పి సినిమాగా తీసా అని చాలా ఇంటర్వ్యూలో అయితే చెప్పాడు. అండ్ మ్యూజిక్ పరంగా అయితే బీజిఎం అయితే చాలా బాగుంది. సాంగ్స్ కూడా ఒకటి ఉన్నాయి కానీ అది అంత చెప్పుకోదగ్గ సాంగ్ కాదు. ఈ మూవీ ఫ్యామిలీ వాచ్ ఎందుకు నో అన్నాను అంటే దీంట్లో కొంచెం బూతులు ఎక్కువ ఉంటాయి. కొన్ని మ్యూట్ చేసినా కొంచెం ఇంపాక్ట్ కోసం కొన్ని బూతులు మాత్రం సైలెన్స్ చేయలేదు. ఇయర్ ఫోన్స్ పెట్టుకుని అయితే ఈ మూవీ ఆహాలో ఇప్పుడే స్ట్రీమ్ అవుతోంది, చూసేసేయండి. మూవీ అయితే నాకు చాలా బాగా నచ్చింది. నా ఒపీనియన్ ప్రకారం నేనైతే ఈ మూవీకి 3 out of 5 ఇస్తున్నాను. అండ్ మీకు కనుక ఈ మూవీ నచ్చినట్లయితే ఇప్పుడే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా ఛానల్ కి ఫస్ట్ టైం వస్తున్న వాళ్ళు ఇప్పుడే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కితే నేను పెట్టే ప్రతి మూవీ రివ్యూ మీ నోటిఫికేషన్ లో వస్తుంది, నాకు వ్యూ వస్తుంది. మరిన్ని మూవీ రివ్యూస్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. బాయ్ బాయ్.